హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? మొన్న జున్ను చేశాను కదా ఫ్రెండ్స్, అందులో సగం పాలైతే మిగిలిపోయాయి. ఈరోజు చేస్తున్నాను మళ్ళీ. నా వాయిస్ బాగోదు ఫ్రెండ్స్, అందుకని చెప్పేసి నేను వీడియోస్ చేస్తున్నాను, కానీ వేరే వాళ్ళ వాయిస్ పెట్టి నేను చేస్తున్నాను అన్నమాట. నా వాయిస్ బాగోదని చెప్పి. కానీ ఎలా ఉన్నప్పటికీ నా మీద అభిమానం ఉన్న వాళ్ళు ఎలాగైనా సబ్స్క్రైబ్ చేస్తారు, లైక్ చేస్తారన్న ఒపీనియన్తో మాత్రం నేను నా ఓన్ వాయిస్ అనేది నేను చేస్తున్నానన్నమాట. సారీ ఫ్రెండ్స్, మర్చిపోయాను. కొలతల్లో తీసుకోవాలి. ఫస్ట్ జున్ను పాలు ఎన్ని గ్లాసులు ఉన్నాయో నార్మల్ పాలు అన్ని గ్లాసులు తీసుకోవాలన్నమాట. ఇది 1.5 గ్లాస్ జున్ను పాలు. 1.5 గ్లాస్ జున్ను పాలకి నార్మల్ పాలు కూడా 1.5 గ్లాసే తీసుకుంటున్నాను నేనైతేనే. నార్మల్ పాలు ఇవి, అవి జున్ను పాలు ముందు వేసినవి. మొన్న చేసినప్పుడు స్వీట్ కొంచెం ఎక్కువైంది ఫ్రెండ్స్, అందుకే ఈసారి కొంచెం తగ్గిద్దాం అనుకుంటున్నాను. మరీ స్వీట్ ఎక్కువ ఉన్నా తినాలనిపించదు. ఓకే, ఇప్పుడు వీడియోలు చేయడం చాలా కష్టం ఫ్రెండ్స్. వీడియో తీస్తూ పని చేయాలంటే కష్టమే కదా, నాకు ఇప్పుడే తెలుస్తుంది. ఇప్పుడే చేస్తున్నాను కదా నేను వీడియోలు కూడా. ఇప్పుడు ఇందులో బెల్లం వేసుకోవాలన్నమాట. ఏమైనప్పటికీ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. నెక్స్ట్ ఇందులో మిరియాల పొడిని యాలకులు 2 కలిపి మిక్స్ చేశాను. మిక్స్ చేయలేదు, దంచాను అన్నమాట. దీన్ని స్పూన్తో ఇలాగ మిక్స్ చేయాలి. కొంచెం కరుగుతాయి కదా, కరిగిన తర్వాత చిన్న జల్లెడ లాంటిది తీసుకొని వడకెట్టుకునేది, దాంతో వడకెట్టి ఇందులో చాలామంది సాల్ట్ వేస్తున్నారు ఫ్రెండ్స్. సాల్ట్ వేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో కానీ పూర్తిగా ఇలాగ కలుపుకోవాలి. అప్పుడు బెల్లం అనేది కరుగుతుంది కదా. అప్పుడు గ్లాస్ వాటరు ఒక పెద్ద గిన్నెలోకి తీసుకొని ఇందులోకి గ్లాస్ వాటర్ తీసుకొని ఈ మిక్సీ చేసింది వడకెట్టి ఈ గిన్నె ఆవిరి గిన్నె పెట్టేసి మూత పెట్టేయడమే అన్నమాట. ఒక 15 మినిట్స్లో జున్ను అయిపోతుంది. ఒక గ్లాస్ వాటర్ వేస్తే సరిపోద్ది.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.